హలో నమస్తేనండి. ఈరోజు ఉదయము లేచానండి. గిన్నెలు ఏమి కడగలేదండి. ఇంకా లేచి చామదుంపలు ఉడికించుకోవాలి కదా, అందుకని చామదుంపలు ఉడికించుకుంటున్నాను. ఇంకా నిన్న నిన్న బట్టలు ఉతుకుతానంటే మా వారు వద్దులే రేపు ఎండ వస్తుందిలే అన్నారు. నిన్నే కొంచెం ఎండ వచ్చింది. ఈరోజు అన్ని వాషింగ్ మిషన్ వేసుకొని బట్టలు ఆరేసుకున్నానండి. మరి ఎండ వస్తుందో ఏమో తెలియదు, కానీ వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇంకా ఉదయం టీ తాగలేదండి. ఇంకా లేట్గా లేసానని చెప్పి మా వారు బయటికి వెళ్ళారు పాలు తీసుకురావడానికి. సరేలేని చెప్పి నేను వెయిట్ చేసుకొని తాగుదామని ఇప్పుడు వెలిగించాను. ఇంకా చాలా మూత పెట్టానండి. షుగర్ ఉన్నా కానీ అయినా పంచదార వేసుకొని తాగుతాము. ఏముందలే అని. అంటే మేము ఎక్కువగా స్వీట్లు కానీ ఫ్రూట్స్ కానీ ఏం వాడమండి. అందుకని మామూలుగా టీలో వరకు షుగర్ వేసుకుంటాము. ఇంకా ఈరోజు టిఫిను ఉప్మా రవ్వ చేద్దాం అనుకుంటున్నానండి. వంకాయలు కూడా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను. అంటే చల్లగా ఉంటుంది కదా, నేను వండేటప్పటికి అప్పటికి చల్లదనం పోద్దని. ఇంకా లేవగానే కూరగాయలు కూడా ఏం చేసుకోవాలని చెప్పేసి ముందే తీసి కూరగాయలు పెట్టుకుంటానండి బయట. బొంబాయి రవ్వ అయిపోయిందండి. ఇది అరకిలో ప్యాకెట్. ఎక్కువ ఉప్మా చేయమండి. టీ కూడా వేడైనవి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలండి. తనకి ఒంట్లో బాగాలేదు, పలకరించి రావాలి. అందుకని పని అంతా చేసుకొని ఈరోజు గిన్నెలు చాలా ఉన్నాయండి. నిన్న చికెన్ వండిన గిన్నెలు అన్నీ ఈరోజు కుక్కర్లు కూడా కడగాలి. ఇంకా వారానికి 2 సార్లు కుక్కర్లు కడుగుతానండి. ప్రతిరోజు కడగలేను. సరుకులు కూడా అయిపోవచ్చినాయి. సరుకులు కూడా తెప్పించుకోవాలి. పూలు కూడా కోసుకొచ్చుకున్నారు. ఇంకా నేను టీ తాగేసి గిన్నెలు కడిగేస్తానండి. ఇవి జాంకాయలు, ఎర్ర జాంకాయలండి. మా వెనకమాల చెట్టు అనమాట అది. జామ చెట్టు అండి ఇది. అంతా మా వైపు వాళ్ళు ఉంది, అందుకని మీ వైపు ఉన్నవన్నీ కోసుకోండి.
అని అన్నారు. అందుకని కోసుకుంటామండి. రోజు కనీసం ఒక 5-6 కాయలన్నా కోసుకుంటాము. చేస్తున్నానండి. ప్రతిరోజు ఇంతేనండి, ఈ పూజ చేయటం, ఇంకా నేను టిఫిన్ చేయటం. అల్లం కూడా దంచుకున్నాను. క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, చామదుంపలు కూడా ఉడికినవి. స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇవి కూడా వేగినాయండి. వాటర్ పోసుకుంటున్నాను. సాల్ట్, వాటర్ కూడా మరిగినాయండి. కొంచెం రవ్వ వేసుకుంటున్నాను, అంటే ఫోన్ పెట్టి వీడియో తీస్తున్నాను అందుకని. కొంచెం నెయ్యి కూడా వేస్తానండి, 2 స్పూన్లు, అంటే అంటుకోకుండా ఉంటుందని. నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆపేస్తున్నాను. ఇంకా మా వారికి కూడా టిఫిన్ పెట్టేస్తాను. ఉప్మా ఎక్కువ తినరండి.
ఇంకా దీని మీద పంచదార వేస్తే దీనికి చట్నీ లేకపోయినా తింటారు. ఇంకా పంచదార వేసి ఇస్తే తింటారండి. తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. కాలుతుంది ఆడబెట్టే. నేను ప్లేట్లో పెట్టుకున్నానండి. గోంగూరతో నంచుకుంటాను. నేను పంచదార వేసుకోను, ఇంకా గోంగూరతో నంచుకొని తింటానండి. ఇంక ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.